ఈరోజు ఏదైతే ఒక నేరస్తుడు పన్నిన పన్నాగంలో భాగంగా ఈరోజు ఏదైతే మన వరదల్లోని కొట్టుకొచ్చిన ఆ 3 పడవలు సంబంధించి అక్కడ నుంచి తొలగించే కార్యక్రమంలో సుమారుగా 7 రోజుల నుంచి కూడా శ్రమ అనుకోకుండా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కానీ అందరూ కూడా దగ్గర నుంచి పర్యవేక్షించడం, అన్ని రకాల టెక్నాలజీలు కూడా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ బోట్లను అక్కడ నుంచి తొలగించాలని ఒకే ఒక ఉద్దేశంతో పనిచేయటం, ఆ పనిని పర్యవేక్షించడానికి ఈరోజు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాధ అనిపించేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రామానాయుడు గారిని అడిగాను, ఏంటి సార్ దాని పొజిషన్ అంటే సుమారుగా ఇంతవరకు 30 టన్నులు 40 టన్నులు అనుకున్నాం బోట్లు, అవి కాస్త ఈరోజు 80 టన్నుల దగ్గర నుంచి 80 టన్నులు 100 టన్నులు దగ్గర అంటే దగ్గర 3 బోట్లు అంటే దగ్గర 250 టన్నులు మనం ఆలోచించుకుంటే, అంటే అంత బరువున్న పడవలు విత్ ఇసుకతో పాటు కొట్టుకొని వచ్చి బ్యారేజ్ని కొట్టాలి, ఒక బ్యారేజ్కి తగులుకోవాలనో బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలనో అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు పంపించడం చూస్తూ ఉంటే వీళ్ళని క్రిమినల్స్ అనుకోవాలా, నెటోరియస్ క్రిమినల్స్ అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతకు మించి పెద్ద పదం ఉండదేమో, నాకు తెలియదేమో మేబీ అంతకు మించి పెద్ద పదం. ఎందుకంటే చాలామంది టెర్రరిస్టులని, ఉగ్రవాదులు అలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం, కానీ వీళ్ళు కేవలం పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలగాలి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలన్న ఉద్దేశంతో 14.4 లక్షల క్యూసెక్స్ ఉన్న వాటర్ లెవెల్లోనే ఆ పడవలు అలా వదిలేరంటే అది కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకోవడానికి కూడా లేదు. అది 3 పడవలకి కూడా యజమాని ఒకడే, ఆ ఒకటికి సంబంధించిన యజమాని 3 పడవలు లింకులు కట్టుకొని మరీ తీసుకొచ్చి వదిలేరంటే వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అందులోని కూడా వాళ్ళు ఆ పడవల్లోనే ఇసుకని యథేచ్ఛగా డ్రెజింగ్ చేసుకొని, ఇందాకే చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నదుల్లోని విత్ మెన్న తీయాలి తప్పించి ఒక మిషన్స్ ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు. అందులో దగ్గర 10 లారీలు పట్టేటంత ఇసుకని తీసుకొచ్చుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ రకంగా లాస్ట్ అంతా మాఫియాలు చేశారు, వాళ్ళ మాఫియాలకి అడ్డుగా ఈరోజు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదో రకంగా గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ వరదల టైంలోనూ కూడా తీసుకొచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేయడానికి ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు, మేము తిరిగి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో వాళ్ళు చేసిన పనికి నిజంగా ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా ఈరోజు పగలనక రాత్రనక కష్టపడి ముందు ఆ పడవలను కూడా అక్కడ నుంచి తీసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. ఏదేమైనా అన్ని రకాలుగా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి తీసే ఉన్న మనుషులకి అందరికీ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది తీస్తాం. ఎవరైతే ఇలాంటివి పరిస్థితులకి ముందుకెళ్ళి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తారో మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. లేదండి, ఆల్రెడీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. చాలా ఇన్డెప్త్కి వెళ్తున్న విచారణలో కూడా. ఎందుకంటే అసలు చాలామంది నాకు చెప్పడం మర్చిపోయాను, నిన్న మొన్న నేను ఎక్కడో ఒక యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను, ఎవరో ఒక అతను చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. ఏ వాటర్ వస్తే కొట్టుకురావా, ఏ వాటర్ వస్తే 200 బోట్లు అక్కడ కట్టించున్నాయండి, ఈ 3 బోట్లు ఎందుకు కొట్టుకురావాలి? పోనీ 3 బోట్లు ఏమైనా లైట్ వెయిట్ ఇవేమైనా అంత బరువున్నవి కొట్టుకొని వస్తున్నాయంటే అక్కడ లంగర్ వేస్తేనా లేకపోతే తాడులు పెట్టి కట్టినా ఎందుకు ఊడిపోతాయి అవి? అంటే వీళ్ళు ఇంటెన్షనల్గా చేసి మళ్ళీ తిరిగి మా మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఏదో ఎనలిస్టులు అని చెప్పి కూర్చొని టీవీల మీద కూర్చొని మాట్లాడడం కాదండి. నేను ఏమంటానంటే అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఆ రోజు నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల విజయవాడ ప్రాంత ప్రజలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆగింది అది. లేకపోతే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్లో ఫ్లోటింగ్లో వచ్చిన తర్వాత ఆ బ్యారేజ్కి ఏదైనా అయితే కౌంటర్ వెయిట్ ఎంతెంత ఉంటాయండి? కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అంటే అసలు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఒక్కసారి ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆ యాంగిల్ ఒక్కొక్కటి 17 టన్నులు కౌంటర్ వెయిట్, 17 టన్నులు కౌంటర్ వెయిట్ ఇబ్బంది డ్యామేజ్ అయింది. అటువంటి పరిస్థితుల్లోని ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? మీరు పార్టీ ఏతరులు చాలామంది మాట్లాడచ్చు, మీరు జగన్ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిపేయడానికి రెడీ అయ్యారు? ఆ యాంగిల్లో ఆలోచించండి. అంతే తప్పించి ఏదో మా మీద బురద చల్లాలి, మేమేదో పొలిటికలైజ్ చేద్దామని అనుకుంటే మాకేంటి లాభం ఇందులో? చాలా క్లియర్గా కరెక్ట్గా కళ్ళకి కనిపించే విషయమే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు దాని గురించి కూడా ప్రజలందరూ కూడా ఎనలిస్టులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.